Hello everyone, welcome to Spoken English classes. I am Ramchandran, certified soft skills trainer and English language subject expert with more than 15 years of experience. ఇవాళ మనము టెన్సెస్ గురించి తెలుసుకుందాం ఈజీగా క్లియర్గా. మొత్తం టెన్సెస్ 12 టెన్సెస్ ఉన్నాయి. మనము స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు మనం ఓన్లీ సింపుల్ తెలుసుకుందాం. ప్రెజెంట్లో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలా మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన అందరికీ తెలిసిన విషయమే, మనం మాట్లాడేటప్పుడు టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్లో మనము ప్రెజెంట్లో ఏ రకంగా మాట్లాడతాం, పాస్ట్లో ఏ రకంగా మాట్లాడతాం, ఫ్యూచర్లో ఏ రకంగా మాట్లాడతాం, దాన్ని బట్టి మనకి కాన్ఫిడెన్స్ మరియు మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ టెన్సెస్ ద్వారా. ముందుగా మనకి తెలిసినట్టుగా సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నేను, వి అంటే మనము, మేము, యు నీవు లేక మీ అందరూ, దే వాళ్ళు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేక ఇది. ఓకే, ప్లేసెస్కి, యానిమల్స్కి అలా మనం వాడతాం. సో మనకి సబ్జెక్ట్ ఎవరైతే మాట్లాడతారో లేకపోతే ఎవరి గురించి అయితే మనం చెప్తాము, వాళ్ళు చేసే పనులన్నీ యాక్షన్స్లోకి వస్తాయి. వాటిని వర్బ్ అంటాం. సో వర్బ్ని వీతో మనం ఇండికేట్ చేస్తాం. సో V1, V2, V3, V4. ఓకే, సో వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. ఇవాళ ఒక యాక్షన్ వర్డ్ తీసుకుందాం. ఏంటది? స్పీక్ అంటే మాట్లాడటం. స్పీక్ ఫస్ట్ ఫామ్, వర్బ్ ఫస్ట్ ఫామ్ ఇది. సెకండ్ ఫామ్ స్పోక్, థర్డ్ ఫామ్ స్పోకెన్, ఫోర్త్ ఫామ్ స్పీకింగ్. ఈ ఫోర్త్ ఫామ్ ఎలా వస్తుంది? V1కి ఐఎన్జీ యాడ్ చేసినప్పుడు. సపోజ్ రైట్, వ్రాయడం, ఐఎన్జీ యాడ్ చేస్తే రైటింగ్. కంటిన్యూస్లో మనం ఈ వర్బ్స్ వాడతాం. మరి V2, V3 ఎప్పుడు వాడతాం? రెండు కూడా పాస్ట్కే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పోక్, స్పోకెన్. డిఫరెన్స్ ఏంటి? లాంగ్ పాస్ట్, రీసెంట్ పాస్ట్. మరియు V3, ఈ వర్బ్ ఫామ్ V3 మనం ప్యాసివ్ వాయిస్లో కూడా మనం వాడటం జరుగుతుంది. సో V3 కూడా మనం ప్యాసివ్లో వాడతాం. V4 కంటిన్యూస్లో మనం వాడటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు అన్ని సబ్జెక్టు మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సో మనం ఇప్పుడు చూద్దాం. ఐ స్పీక్ డైలీ, వి స్పీక్, యు స్పీక్. ముందుగా సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాం? డైలీ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఇప్పుడు జరిగే పనులు, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లైక్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్, జనరల్ ఫ్యాక్ట్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ వాడతాం. ఐ స్పీక్, మరి టైం ఫ్రేమ్ ఏముంటుంది? డైలీ ఆర్ నౌ. జనరల్గా మన సెంటెన్స్లో ఏం చెక్ చేస్తాం? ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడేది ఎందులోకి వస్తుంది? యాక్షన్. ఈ యాక్షన్ ఏ టైంలో అవుతున్నది అనేది చెప్పేదే టెన్స్. సో టెన్స్ అంటే మనకు తెలిసిన విధంగా కాలం. సో ఆ టైం అనేది మనం లాస్ట్లో ఇస్తే అది కరెక్ట్ ఫార్మాట్. ఓకే, కరెక్ట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకి టైం ఫార్మాట్ ఏముంటుంది? డైలీ ఆర్ నౌ. I speak daily, we speak now, you speak daily, they speak now, he speaks, she speaks, it speaks. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ స్పీక్ అన్నాం, ఇక్కడ స్పీక్స్ అన్నాం. ఇది కూడా ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బే. కానీ కొన్ని వర్డ్స్కి ఎస్, కొన్ని వర్డ్స్కి ఈఎస్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గో, గోస్. ఓకే, సో హీ షీ ఇట్ వచ్చినప్పుడు
గ్రామర్ పరంగా ఎస్ లేదంటే ఈఎస్ వర్డ్స్ మనం ప్రెజెంట్ ఫామ్గా వాడతాం. రైట్ ఫ్రెండ్స్? సో ఇక్కడ టైం ఫ్రేమ్ మళ్ళీ సేమ్ అదే ఇస్తాం. కానీ ఒకవేళ హీ స్పీక్ అన్నాం అనుకోండి, రాంగ్ ఇంగ్లీష్. ఐ స్పీక్స్ అన్నాం అనుకోండి, రాంగ్ ఇంగ్లీష్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రీ అవ్వాలి. లాస్ట్లో టైం ఇస్తాం. ఈ టైం బట్టి మనకి ఏ టెన్స్ ఇది అంటే ఏ కాలంలో ఈ సెంటెన్స్ చెందినది అని మనం రిలేట్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం ఇలా ఎగ్జాంపుల్స్ చూసినట్టుగా వేరే వర్బ్ ఫామ్ కూడా తీసుకోవచ్చు. ఐ రైట్ బట్ హీ రైట్స్. ఇంకొకటి చెప్పాలి మీకు, ఇక్కడ ఈ వర్బ్ వన్ ఫామ్లో ఎప్పుడు కూడా డూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ ఉందనుకోండి, ఇక్కడ ఇందులో డూ ప్లస్ స్పీక్ ఉంటుంది, అంటే ఇంప్లైడ్, ఇట్ ఈస్ ఇంప్లైడ్ సెంటెన్స్. సో ఐ స్పీక్ అనొచ్చు, ఐ డూ స్పీక్ అనొచ్చు. రైట్ ఫ్రెండ్స్? నెక్స్ట్ హీ స్పీక్స్ అన్నప్పుడు ఈ స్పీక్స్ కూడా ఎలా అయింది? స్పీక్స్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ స్పీక్. మళ్ళీ స్పీక్స్ రాకూడదు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది? డూ ప్లస్ స్పీక్, ఇక్కడ డస్ ప్లస్ స్పీక్. సో హీ డస్ స్పీక్ ఆర్ హీ స్పీక్స్ మనం అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఎలా మనకు ఉపయోగపడతాయి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ మనం వేయాలనుకోండి సింపుల్ ప్రెజెంట్లో, డూ ఐ స్పీక్, నేను మాట్లాడుతున్నానా, మీరు మాట్లాడుతున్నారా, డూ యూ స్పీక్. ఓకే, వాళ్ళు మాట్లాడుతున్నారా, డూ దే స్పీక్. నెక్స్ట్ అతను మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు డస్ హీ స్పీక్ నౌ, ఆమె మాట్లాడుతుందంటే డస్ షీ స్పీక్ నౌ. సో మళ్ళీ ఏదైనా క్వశ్చన్ డస్తో ఉంటే ఆన్సర్ ఎస్తో కానీ ఈఎస్తో కానీ మనం వర్బ్ యూస్ చేయొచ్చు. అదే క్వశ్చన్ డూతో ఉంటే ఆన్సర్ ఎస్ ఈఎస్ లేని వర్బ్ మనం పెడతాం. ఓకే ఫ్రెండ్స్? సెంటెన్సెస్లో వాడతాం. ఓకే, సో క్వశ్చన్ డూతో ఉంటే మనము వితౌట్ ఎస్ ఆర్ ఈఎస్ వర్బ్ మనం వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ డస్తో ఉంటే ఎస్ ఆర్ ఈఎస్ ఫార్మ్స్తో మనం ఆన్సర్ ఇస్తాం. ఇది సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ మనం సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం. సో ఐ స్పోక్ ఎస్టర్డే, వీ స్పోక్ లాస్ట్ వీక్, యూ స్పోక్ లాంగ్ ఎగో, దే స్పోక్ రీసెంట్లీ, he spoke 5 hours back, she spoke in the meeting, it spoke loudly. ఓకే, సి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే V2 అంటే ఇక్కడ మనం V2 వాడతాం. V2 ఎలా వస్తుంది? V2 ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ V1. సో V1 డిడ్ అవుతే V2 వచ్చింది. సో ఐ డిడ్ స్పీక్ ఆర్ ఐ స్పోక్. టైం ఫ్రేమ్ ఎలా ఉంటుంది? ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాంగ్ ఎగో, రీసెంట్లీ, 5 hours ago, ఇన్ ది మీటింగ్, లౌడ్లీ. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. సో అన్నిటికీ పాస్ట్ అయిపోయిన పనులకు డైరెక్ట్గా V2 వాడచ్చు, లేదంటే డిడ్ ప్లస్ V1. సో V2 ఎలా వచ్చింది? V1 డిడ్ అవుతాయి. సో క్వశ్చన్ ఎలా వస్తుంది మనకి? డిడ్ యూ స్పీక్, అప్పుడు ఆన్సర్ ఐ స్పోక్. రైట్? సో టైం ఫ్రేమ్ ఎప్పుడు అయిపోయిన టైంని మనం మెన్షన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్? యా, నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో మనం ఏం చూస్తాము? భవిష్యత్తులో అయిన పనులు లేకపోతే జరగబోవు పనులు. సో ఇప్పుడు మనము విల్ వాడతాం. జనరల్గా ఇదివరకు రోజుల్లో షెల్ వాడేవారు, ఇప్పుడు షెల్ ఓన్లీ పర్మిషన్స్కి వాడుతున్నాం. షెల్ ఐ కమ్, షెల్ ఐ గో దేర్ అట్లా. సో ఇప్పుడు రీసెంట్ ఇంగ్లీష్లో విల్లే ఎక్కువ మనం వాడటం జరుగుతుంది. ఓకే, సో ఐ విల్ స్పీక్, V1 వాడాలి విల్ పక్కన ఎప్పుడు, మళ్ళీ V2 వాడకూడదు. ఆర్ ఎస్ ఈఎస్ ఫామ్ వర్బ్ కూడా వాడకూడదు. ఐ విల్ స్పీక్స్ అనకూడదు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్? లాస్ట్లో ఎప్పుడు టైం ఫ్రేమ్, ఇది ఫ్యూచర్ టైం ఉంటుంది. టుమారో, నెక్స్ట్ ఇయర్, లేటర్, ఆఫ్టర్, నెక్స్ట్, నౌ ఆఫ్టర్, స్లోలీ. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. సో ఎవరైనా క్వశ్చన్ మీకు విల్తో అడిగితే ఆన్సర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. పాస్ట్లో డిడ్తో అడిగితే ఆన్సర్ V2 ఆర్ డిడ్ ప్లస్ V1. ప్రెజెంట్లో క్వశ్చన్ ఎవరైనా డూతో కానీ డస్తో అడిగితే V1 ఆర్ V1 ఎస్ ఆర్ ఈఎస్ వర్బ్ ఫామ్ వాడతాం. ఓకే ఫ్రెండ్స్?
నెక్స్ట్ వీటితో పాటు మనకి క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. వాట్, వెన్, విచ్, వేర్, వై, హూ, హూస్. ఇవన్నీ కూడా సిచ్యువేషనల్గా ఎవరన్నా అడిగితే మనం దాని ప్రకారంగా ఆన్సర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఎప్పుడు అంటే ఎవ్రీడే, రైట్? నెక్స్ట్, హౌ డిడ్ యూ స్పీక్? ఓకే, సో ఐ స్పోక్ కాన్ఫిడెంట్లీ. నేను మాట్లాడాను కాన్ఫిడెంట్గా. వెన్ విల్ యూ గివ్ ద స్పీచ్? మీరు ఎప్పుడు స్పీచ్ ఇస్తారు? ఐ విల్ గివ్ ద స్పీచ్ నెక్స్ట్ వీక్. ఓకే, సో ఇట్లా మనకి క్వశ్చన్ బట్టి ఆన్సర్ కూడా ఇస్తాం. ఈజీ టిప్ ఏంటంటే, యాజ్ క్వశ్చన్ సో ఆన్సర్. డూతో డస్తో క్వశ్చన్ ఉంటే సింపుల్ V1 ఎస్ ఆర్ ఈఎస్ వర్బ్ వాడతాం. డిడ్తో క్వశ్చన్ ఉంటే V2 ఆన్సర్ ఇస్తాం. విల్తో క్వశ్చన్ ఉంటే ఆన్సర్ విల్ ప్లస్ V1తో ఆన్సర్ చేస్తాం. సిచ్యువేషనల్గా వెన్, వాట్, విచ్, వేర్ వాడినప్పుడు ఆ సిచ్యువేషనల్ వర్డ్స్ కూడా మనం ఆన్సర్లో యాడ్ చేస్తాం. సో ఇది సింపుల్గా మనం సింపుల్ ప్రెజెంట్, ఇలాగా సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీటి ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మనం ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. హ్యాపీ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్.